రైట్ ఇక మరో ఇంపార్టెంట్ డివిజన్ అయిన యూసఫ్ గూడ డివిజన్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎట్లా ఉన్నాయంటే రోడ్లు ఇక్కడ మనం ఒక్కసారి స్క్రీన్ పైన విజువల్స్ అనేది చూసుకున్నాం. ఎందుకంటే కింద పగుళ్ళతో కూడిన రాళ్లతో కూడిన మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఆ బైకులు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒక్కసారి ఆటో చూద్దాం, అది ఏ విధంగా వస్తుందంటే అది మనము ఒక్కసారి చూస్తేనే తెలుస్తుంది. అసలు దాదాపుగా ట్రాఫిక్ అనేది చూడు ఒక్కసారిగా ఆటో కూడా ఎట్లుందంటే అసలు రాళ్ల పైన వస్తూ ఉంటే మనం అసలు అది ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఒకసారి స్కిడ్ అయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడతాయి. పగుళ్ళతో కూడిన బండలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ దాదాపు అసలు రోడ్డు లేని ఈ ఏరియాలో అయితే అసలు రోడ్డు లేకుండా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పగుళ్ళతో కూడిన ఇక్కడ ఈ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇటు ఈ బండలు కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా చిన్న పిల్లలు కూడా ఆడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా స్కిడ్ అయి పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఆటో మరియు బైక్ మాత్రమే వెళ్తుంది, కార్ పట్టే పరిస్థితి లేకుండా దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం పగులతో కూడిన రోడ్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఈ బై ఎలక్షన్ నేపథ్యంలో అసలు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంత స్లమ్ ఏరియాస్ లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందని అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అయితే తెలుస్తుంది. దాదాపు ఎన్ని వెహికల్స్ అంటే కూడా చాలా వరకు అయితే ట్రాఫిక్ గా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు పగులిన రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసే నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక ప్రశ్నించాల్సిన అంశంగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ అనేటివి చూస్తున్నారు. దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా మనకు ఇవే తెలుస్తుంది. కీలక అంశం అయితే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా మారుతుంది బోరబండలో. ఒక్కసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేవి చూస్తున్నారు. ఒక్కసారి ట్రాఫిక్ ఎలా జామ్ అవుతుందంటే చిన్న చిన్న గల్లీలు ఉండడంతో, స్లమ్ ఏరియాస్ ఉండడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. సో ఇప్పటికిప్పుడు క్లియర్ అవ్వడం అయితే కూడా అది చాలా కష్టంతో చెప్పుకోవచ్చు. ఇక వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా మారుతుందని కూడా ఇక్కడ మనకు తెలుసుకునే పరిస్థితి. ఇక్కడ దాదాపు ఎక్కువగా ఆటోలు, బస్సులు రావడంతో ఇది చిన్న గల్లీ కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఎక్కువగా నమోదవుతుంది. అక్కడ పోలీసులు కూడా బార్గేట్లు ఏర్పాటు చేయడం కూడా ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది. దాని వెనకాల అయితే స్లమ్ ఏరియా ఉండడంతో అక్కడ నుంచి టూ వీలర్ ఇంకా ఏదైతే ఆటోలు ఉన్నాయో చిన్నపాటి ఆటోలు అవి రావడం మాత్రమే జరుగుతుంది. బట్ పెద్ద వెహికల్స్ ఏవైనా ఉన్నాయో వీటికి ఆలో లేదు. బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న రోడ్డు అలాంటిది. ఎందుకంటే అక్కడక్కడ పగుడ్లున్న రోడ్డు కూడా ఏర్పడుతుంది. ఒక్కసారి వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయ్యే పరిస్థితి ఇక్కడ బోరబండలో ఏర్పడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాము హిట్ టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం ఆ విజువల్స్ అనేవి చూస్తున్నాము. అండ్ మోర్ ఎవర్ చిన్న చిన్న గల్లీలలో కూడా మనకు అసలు ఎట్లా అంటే అది ఊహించలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వర్షం పడితే అసలు వెహికల్స్ కూడా ఎట్లా అంటే ఆలో చేయలేని పరిస్థితి. ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఇక్కడ ఒక్కసారి ఆటోలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటోలు, పెద్ద పెద్ద బస్సులు మాత్రమే వస్తున్నాయే తప్ప మిగతా ఏ వెహికల్స్ కూడా ఇక్కడ ఆలో లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్ చిన్న ఉండడం వల్ల దట్టు ఇది ఇంకా మెయిన్ రోడ్. మనం ఇంకా స్లమ్ ఏరియాస్ లోపట్లో ఒక్కసారి చూస్తే మనకు తెలుస్తుంది లోపల ఎలా ఉంది ఏంటి బోరబండ డివిజన్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం స్లమ్ ఏరియాకి వెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ ఇక ప్రస్తుతం రెహమత్ నగర్ లో ఉన్నాము. ఈ రెహమత్ నగర్ లో ఎక్కువగా అయితే ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బందిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక స్లమ్ ఏరియాలో మనం ఉన్నాము. ఈ స్లమ్ ఏరియాలో కూడా దాదాపుగా ఎట్లా అంటే GHMC వారు అక్కడక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న ఏరియాస్ లో అయితే ఇలా మట్టి కప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాము, విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇట్లా మట్టి కప్పడంతో అక్కడ ఎవరైతే టూ వీలర్ వేసుకొని మాత్రమే రావాలి, ఇక్కడికి కార్స్ కూడా ఆలో లేదు. ఎందుకంటే ఈ మట్టి కప్పడంతో అక్కడ వచ్చే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒకటి కాదు, రెండు కాదు, 5 నుంచి 10 వరకు అయితే ఈ మట్టి కుప్పలు అయితే కప్పడం జరిగింది. అది కూడా ఈ చిన్న గల్లీలో ఇలా కప్పడం మరి GHMC లేకపోతే తెలియదు కానీ చాలా వరకు ఇది కప్పరు. అక్కడక్కడ డేంజర్ అని కూడా రాసి పెట్టడం అయితే జరిగింది. అండ్ ముందు కూడా ఉంది, ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదంతా స్లమ్ ఏరియా అనుకో. మొత్తం ఎంత చిన్నగా ఉందంటే ఓన్లీ కేవలం 2 వీలర్ మాత్రమే పట్టే అంత ఉంది. ఎందుకంటే దాదాపు అటు ఇటు అన్ని బిల్డింగ్స్ ఉండడంతో ఇక్కడ ఒకవేళ వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఏంటంటే వరద నీరు అక్కడ ఇక్కడ ముంచిపోతుంది. బట్ ఇప్పుడు వర్షాకాలం కాకపోయినప్పటికీ ఎండాకాలం కాకపోయినప్పటికీ కూడా ఏదైతే శీతాకాలం ఉందో అది ఎంటర్ అవుతుందో సో దానికి తగ్గట్టుగానే ఈ మ్యాన్ హోల్స్ కూడా ఇలా ఇక్కడ చూస్తున్నాయి. ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది. సో దీనికి తగ్గట్టుగానే అక్కడ GHMC కూడా ఇసుక అంటే ఏదైతే మట్టి ఉందో సో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 2-వీలర్ మీద వస్తారో వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 5 నుంచి 6 అట్లా మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ మట్టి కుప్ప కూడా చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అమ్మ అసలు చెప్పండి, మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తూనే ఉన్నాము. ఈ స్లమ్ అంటే చిన్న చిన్న గల్లీలు అయితే ఉన్నాయి. ఆ మట్టి కుప్పలు ఏర్పాటు చేస్తే అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఏంటి 2-వీలర్ వచ్చినా కూడా ప్రాబ్లం అయినట్టుంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పరిపాలించే వాళ్ళు మంచిగా చేయట్లే, అస్సలు పట్టించుకోరు. ఓట్లకు వచ్చినప్పుడు మంచిగా వస్తారు, కానీ ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు. ఆ అబ్బాయి వస్తేనే ఇవన్నీ సమస్యలు తీరుతాయి, మా అందరి కష్టాలు తీరుతాయి. మంచోడు అబ్బాయి, గుడికి సేవలు చేస్తాడు, పెద్దోళ్ళని బాగా గౌరవిస్తాడు. ఇక్కడ ఏదన్నా మనకు సమస్య వచ్చింది అనుకో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళామనుకో సమస్యలు తీరుస్తాడు. ఆ అబ్బాయిని ఇప్పుడు వరకు రానివ్వకుండా తొక్కు పెట్టేస్తున్నారు, కానీ ఇప్పుడు అబ్బాయికి సీట్ వచ్చింది. ఈసారి అబ్బాయే గెలుస్తాడని మేమందరం నమ్మకంగా చెబుతున్నాం. మేమందరం ఓట్లేసి అబ్బాయిని గెలిపిస్తాం. ఈసారి మట్టికి అంతకుముందు వచ్చిన వాళ్ళ మట్టికి గెలవరు. వాళ్ళు సోకులు చేసుకొచ్చి రోడ్లు బాగా మాకు బియ్యం కార్డులు లేకపోయినా పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు నవీన్ యాదవ్ రావాలి, ఈ గల్లీ అంతా బాగుపడాలి. ఓకే, అంటే అంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పటికీ కూడా అసలు ఇవన్నీ ఇంత చిన్న ఏరియాలో ఈ మట్టి కుప్పలు అసలు ఎందుకు ఏర్పాటు చేసినట్టు అక్కడక్కడ పగుళ్ళట్టు కూడా రోడ్లు ఏర్పాటు మనకు అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా మీకు? అసలు మీ సమస్యలు ఏంటి ముఖ్యంగా? వాళ్ళు ఏం పట్టించుకోలేదమ్మా. వచ్చినప్పుడు మట్టికి మంచిగా మేమే వేస్తాం అయ్యి అని చెబుతారు, కానీ వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. తర్వాత గెలిచాక కూడా వచ్చి టీక్ టాక్ అని వచ్చి వెళ్ళేవాళ్ళే, కానీ అసలు పట్టించుకోలేదు. మనలాంటి అద్దెకున్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు. అంత మోసం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి నవీన్ యాదవ్ సీట్ వచ్చింది, ఆ అబ్బాయి గెలుస్తాడు. ఆ అబ్బాయికి మేము వెళ్ళి కష్టాలు చెప్తాం, ఆ అబ్బాయి తీరుస్తాడు. ఇప్పుడు రోడ్లు బాగు చేస్తాడు, మనకు కార్డు లేకపోయినా కార్డులు ఇప్పిస్తాడు, పెద్దోళ్ళు అంటే గౌరవం ఉంది. మనకి ఏదైనా ఇంట్లో సమస్య వచ్చిందని వెళ్ళి చెప్పిన బాబు మాకు ఇది అంటే నేను తీరుస్తానమ్మా, నేను ఉన్నాను అని చెప్తాను. ఆ అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయికే చెబుతాం మేము. ఈసారి ఆ అబ్బాయినే గెలిపిస్తాం, ఎవరిని గెలిపించాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ రోడే ఇబ్బంది పడుతున్నారు, కింద చాలా మంది 2-3 పడిపోయారు. ఈ రోడ్ క్లీన్ చేసి డ్రైనేజ్ లైన్ వేపిస్తే బాగుంటుంది. చెప్పానండి, ఆఫీసర్లకు చెప్పాను. చెప్తే ఇప్పుడు కాదమ్మా మా దగ్గర అని చెప్పారు. ఏం తీసుకోలేదు, చెప్పినవే ఏం చర్యలు తీసుకోవట్లేరు. డ్రైనేజ్ లైన్ ఒకటి ప్రాబ్లం ఉంది, రోడ్ ఒకటి. మొత్తం గల్లీ అంతా ఉంది. వర్షం వచ్చినప్పుడు మొత్తం కారిపోతాయి రోడ్డు మీదనే, అప్పుడప్పుడు జామ్ అయిపోయి మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు జర కంట్రోల్ ఉంది, మొన్న సాఫ్ చేసి వెళ్ళారు, కంప్లీట్ ఇస్తే అప్పుడప్పుడు వచ్చినప్పుడు పైకి వెళ్తాయి. ఇంకొకటి వచ్చేసి మనము ప్రస్తుతం గ్రేవ్ యార్డ్ వద్దకు వెళ్దాం. ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడికైతే ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఆ పరిస్థితి ఏముంది? దాదాపు యూసఫ్గూడలో ఎక్కువ గ్రేవ్ యార్డ్ గురించే చాలా వరకు అయితే సమస్యలు తలెత్తున్నాయని కూడా చాలా వరకు మనకు పబ్లిక్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు కూడా చాలా నష్టపోయారని కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఒక్కసారి గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అదే శ్మశాన వాటికి వెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపుగా ఎన్ని అంటే అసలు ఇక్కడ ముస్లిం సోదరులు కావచ్చు, లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా యూసఫ్గూడ బోరపడ్డ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. వారి పనులు చేసుకుంటూ వారి వృత్తి చేసుకుంటూ వారు కొనసాగిస్తుంటారు. బట్ ఇక్కడ చాలా వరకు ఎక్కువ రెంట్ తీసుకునే పీపుల్ వలస వచ్చిన వాళ్ళే ఎక్కువగా నమోదవడంతో దాదాపుగా ఏంటంటే చచ్చిపోతే అందులో పెట్టడానికి 3 అడుగుల స్థలం కూడా లేని పరిస్థితిలో ఈరోజు యూసఫ్గూడ ఉందన్నట్టు వరకు ఇక్కడ తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇలానే ఒక్కసారి వెళ్ళి అసలు గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు దాని గురించి కూడా గత ప్రభుత్వంలో కొన్నిసార్లు ఆరోపణలు వినిపించినప్పటికీ కూడా ఒక్కసారి మనం వెళ్ళి అసలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కృష్ణకాంత్ పార్క్ వద్ద అయితే ఇది ఒక మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లపైనే చెత్త అనేది ఎక్కువగా నమోదవుతుంది. దాన్ని లారీల రూపంలో తీసుకెళ్లి అక్కడ వేరే రీసైక్లింగ్ ప్రోడక్ట్ అయితే చేస్తారు. ఒక్కసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నారు. ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇది ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు విజువల్స్ లో అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఎంత చెత్త నమోదవుతుందంటే దాదాపు ఆ గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని చెత్త అంతా ఇక్కడే నమోదవునట్టు మనకు కల్పిస్తుంది. అంతా ఆ కవర్ లో కూడా దాదాపు ఎంత అంటే కిలోల లెక్కన చూసి ఆ చెత్తను జోకించి వేరే దగ్గర రీసైకిల్ చేయడానికి అయితే పంపిస్తారు. ఇదైతే కృష్ణకాంత్ పార్క్ సైడ్ అపోజిట్ లోనైతే ఉండడం అయితే జరుగుతుంది. దాని బిసైడ్ కూడా అక్కడక్కడ చెత్త నమోదవుతుంది. దాదాపుగా ఎంత అంటే దీనికోసం ఒక వేరే స్టేట్స్ నుంచి వచ్చిన లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, దీని గురించి వర్క్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఒక ఫ్యాక్టరీ పెడితే బెటర్ అని ఒక ఉద్దేశం అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సాధారణ కూడా. ఎందుకంటే కామన్ పీపుల్ వెళ్ళేటప్పుడు కూడా రోడ్ల పైన చెత్త ఎక్కువ నమోదు అవ్వడంతో ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువ జామ్ అయ్యి అండ్ ఆల్సో మోర్ ఎవర్ ఈ చెత్త వల్ల సగానికి సగం అటు దోమలు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద క్రిమి కీటకాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము ఎంత దాదాపు ఎంత అంటే అది కిలోల లెక్కన జోకించి మరి ఈ చెత్తనైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఇదంతా రీసైకిల్ చేయడానికి అయితే తీసుకెళ్తారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చెత్తనంతా రీసైకిల్ చేసి ఒక ప్రోడక్ట్ కి కొత్త రూపాన్ని, కొత్త పునర్జన్మని ఇవ్వడం ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ చెత్తనంతా కూడా వేరే దగ్గర తీసుకొని దీనికి సంబంధించి ఒక రూమ్ కావచ్చు, లేకపోతే ఒక దీనికి సపరేట్ ఒక ప్లేస్ ఇస్తే అది బెటర్. ఎందుకంటే రోడ్ల మీద చేయడం చాలా వరకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే కొంతమంది పబ్లిక్ అయితే అనడం జరుగుతుంది. మా హిట్ టీవీతో చాలా వరకు అయితే అంటున్నారు. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80% వరకు ఇట్లా చెత్త అనేది ఎక్కువగా నమోదు అవ్వడంతో దీని వల్ల చుట్టుప్రక్కల ఉన్న ఏరియాస్ అన్ని పాడవడంతో ఆ ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ అనేది కూడా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు దోమలు కావచ్చు, మలేరియా, ఇంకా చికెన్ గున్యా లాంటి దోమలు, అలాంటి వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులుగా పడుతున్నారని చెప్పేసి కూడా ఈ చెత్త వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మనకి ఇక్కడ ఏర్పిస్తుంది. దాదాపు చిన్న పిల్లలు కూడా ఇది తిరిగే ఏరియా. ఎందుకంటే పార్క్ కాబట్టి, పక్కనున్న పార్కే కాబట్టి ఎవరైతే వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే వచ్చిన వారు కూడా దీనివల్ల అనారోగ్య పాలవుతున్న పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. రైట్, ఇక యూసఫ్గూడలో ఇదొక ముఖ్య అంశం అని చెప్పొచ్చు ప్రజలకు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఎంత చెత్తలో బ్రతకమన్నా బ్రతుకుతారు, ఎలాంటి డ్రైనేజ్ ఉన్నది క్లీన్ చేసుకుని ఉంటారు తప్ప చనిపోయాక 3 అడుగుల స్థలం పాతి పెట్టడానికి కూడా యూసఫ్గూడలో ల్యాండ్ లేని పరిస్థితి. ప్రస్తుతం మనం యూసఫ్గూడలోని శ్మశాన వాటికల్లో ఒక్కసారి ఉన్నాము. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, అధిష్టానంలో ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. యూసఫ్గూడలోని ముస్లిం సోదరుల కోసం అయితే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా ల్యాండ్ చనిపోతే వాళ్ళని దహనం చేయడానికి ల్యాండ్ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి అయితే సీఎం రేవంత్ రెడ్డి వారి పట్ల స్పందించి చేసుకునే ప్రయత్నాలన్నీ చేశారు. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కొన్ని ఆగిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇది ఒక ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు ఓవరాల్. ఎందుకంటే గ్రేవ్యార్డ్ లో చనిపోతే మనం దహనం చేయడానికి ఒక ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మనిషి అసలు ఎలాగా ఏం చేస్తారు ఎక్కడ అనేది కూడా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూస్తున్నారు. చాలా తక్కువగా ఇక్కడ మనకు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే దాదాపు సమాధులన్నీ కూడా దాదాపు 5 నుంచి 10 దాకానే ఉన్నాయి. సరిగ్గా లేకపోవడంతో, ప్లేస్ లేకపోవడంతో వాళ్ళైతే ఇక్కడనే చేయడం. దాదాపు ముస్లిమ్స్లే కాకుండా హిందూస్ కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే యూసఫ్గూడ, బోరబండ లాంటి ఏరియాలలో ఎక్కువగా మైనారిటీలు కావచ్చు, లేకపోతే హిందూస్ కావచ్చు, వలసలు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది. చాలా మాస్ ఏరియా, మాస్ పీపుల్ ఉండే ఏరియా. ఈ ఏరియాలో కూడా ఈ శ్మశాన వాటికలు అంటూ లేకపోవడంతో ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడు ఎలాంటి ఏరియాలోనైనా నివసిస్తాం, కాకపోతే చనిపోయినప్పుడు మాత్రం 3 అంగుళాల స్థలం, 3 అడుగుల స్థలం లేని ఒక లైఫ్ అసలు అది మనం ఊహించుకోలేనిది. సో ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మా హిట్ టీవీ తరఫున అయితే మేము ఇది ఎక్స్క్లూజివ్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఇలాంటి అసలు స్థలాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. అండ్ మోర్ ఎవర్ ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా కేటాయించాలి. అటు ముస్లిం సోదరులకు కావచ్చు, హిందూ సోదరులకు కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది కేటాయించాలని చెప్పేసి అయితే ఇది మా హిట్ టీవీ తరఫు నుంచి మేము కోరుకోవడం అయితే జరుగుతుంది.
ఇన్ దిస్ ఎక్స్క్లూజివ్ హిట్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే ముఖ్యంగా మనకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇన్ని సమస్యలు అయితే కనిపించడం అయితే జరిగింది. అటు బోరబండ కావచ్చు, యూసఫ్గూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డ మరియు ఆ కృష్ణకాంత్ పార్క్ ఏదైతే ఇవన్నీ ఏరియాలో సరౌండింగ్స్లో ఉన్నాయో దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో ఈ బైపోల్ ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో ఎవరైతే అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఎవరైతే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారో వారు ఖచ్చితంగా ఈ ప్రజల సమస్యలపై ప్రత్యేక ఒక స్పెషల్ క్లాస్ అనేది తీసుకొని వాళ్ళకైతే ఇలా సమస్యల నుంచి విముక్తి పొందేలా చేయాలని చెప్పేసి మా హిట్ టీవీ తరపున మేము ఇది ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా చేయడం అయితే జరిగింది. అండ్ మోనెవర్ చాలా వరకు అయితే కాంగ్రెస్ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి అయితే ఎక్కువ చెప్తున్నారు. జనాల పైన కూడా ఆయనపై చాలా నమ్మకం ఉన్నట్టు కూడా మనకు అక్కడ తెలుస్తుంది. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు. అటు యూసఫ్గూడలో, బోరబండలో అండ్ మోరెవర్ బస్తీ దవాఖాన కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలన్నిటిపై ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎవరైతే బైపోల్ ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేగా చేరుతారో ఏ పార్టీ తరఫు నుంచి అయినా కానీ ప్రజలకు ఇలాంటి సమస్యల నుంచి అయితే విముక్తి చేపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అయితే మేము మా హిట్ టీవీ తరఫున ఈ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది కూడా మేము చేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, యూసఫ్గూడ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.